వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఐకాన్ ఇండియా మీకు జస్ట్ 499తో ఎస్ఐ కానిస్టేబుల్ కానీ గ్రూప్స్కి సంబంధించిన వీడియో క్లాసెస్ని అందిస్తుంది. క్లాసెస్ కావాలి అనుకుంటే మీరు ఐకాన్ ఇండియా యాప్ని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని జాయిన్ అవ్వండి. ఇక ఈరోజు మనం జనవరి 18కి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, గగన్యాన్ ప్రోగ్రామ్ సిబ్బంది సామర్థ్యం ఎంత? ఆప్షన్ ఏ 2, ఆప్షన్ బి 3, ఆప్షన్ సి 4, ఆప్షన్ డి 5 మంది. సో ఈ గగన్యాన్ అనేటువంటిది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ క్వశ్చన్స్ అండ్ కరెంట్ అఫైర్స్ అనేది ఎగ్జామ్లో పక్కాగా ఉంటుంది. సో దీనికి సంబంధించి ఎస్పెషల్లీ ఇస్రో తీసుకునేటువంటి ప్రోగ్రామ్స్ని గురించి మనం బాగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇప్పుడు క్వశ్చన్ నార్మల్గా తీసుకున్నా దీన్ని స్టేట్మెంట్ లెవెల్లో కూడా ఎలా చేయొచ్చో నేను చెప్తాను. క్వశ్చన్ ఏమంటున్నాం, గగన్యాన్ ప్రోగ్రామ్ సిబ్బంది సామర్థ్యం ఎంత అని అంటున్నాం. మరి ఎంత సిబ్బంది సామర్థ్యం అని అంటే, సో ఈ గగన్యాన్ ద్వారా 3 అంతరిక్షంలోకి పంపిస్తున్నారండి. ఎంతమందిని అంతరిక్షంలోకి పంపిస్తున్నారు అని అంటున్నాం? 3 అంతరిక్షంలోకి పంపిస్తున్నారు. అసలు ఏంటి ఈ గగన్యాన్ అని అంటే, దీన్నే స్కై క్రాఫ్ట్ అని అంటున్నాం. ఏమంటున్నాం? స్కై క్రాఫ్ట్ అంటున్నాం. ఈ స్కై క్రాఫ్ట్ ద్వారా 3 అంతరిక్షంలోకి పంపే ప్రోగ్రామే గగన్యాన్. సింపుల్, ఓకేనా? సో మరి ఈ గగన్యాన్ ద్వారా పంపిస్తున్నటువంటి ఈ 3 అంతరిక్షంలో ఎన్ని కిలోమీటర్ల మేర పంపించనున్నారు అని అంటే 250 మైళ్ళు అండి. 250 మైళ్ళ దూరం పంపించనున్నారు. అంటే కిలోమీటర్లలో చెప్పాల్సి వచ్చినప్పుడు 400 కిలోమీటర్ల మేర వీళ్ళు అంతరిక్షంలోకి వెళ్ళి ఈ 3 7 డేస్ పాటు, ఎన్ని డేస్? 7 డేస్ పాటు అంతరిక్షంలో గడుపుతారు. సో ఇలా ఈ గగన్యాన్ ద్వారా మనుషులని అంతరిక్షంలోకి పంపించబోతుంది. ఎవరు పంపిస్తున్నారు అని అంటే ఇస్రో పంపిస్తుంది. ఎవరు? ఇస్రో అనేది పంపించడం జరుగుతూ ఉంది. సో మరి ఈ గగన్యాన్కి సంబంధించిన దీన్ని ఎవరు డెవలప్ చేస్తున్నారు గగన్యాన్ మిషన్ని అని అంటే డిఆర్డిఓ, హెచ్ఏఎల్, హాల్, అలాగే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. సో వీరందరూ కలిసి ఈ గగన్యాన్ మిషన్ని రెడీ చేయడం జరుగుతూ ఉంది. ఇందులో 3 అంతరిక్షంలోకి పంపించబోతున్నారు. 7 రోజుల పాటు వీరు అంతరిక్షంలో గడుపుతారు. ఎన్ని మైళ్ళ దూరంలో అనంటే 250 మైళ్ళ దూరం, 400 కిలోమీటర్ల దూరంలో వీరు అంతరిక్షంలోకి వెళ్ళడం జరుగుతూ ఉంది. సో ఇదే ఈ గగన్యాన్ ప్రోగ్రామ్. సో ఈ గగన్యాన్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఏంటి అని అంటే, గగన్యాన్ ప్రోగ్రామ్ కోసం క్రయోజెనిక్ ఇంజన్ అర్హత పరీక్షను 720 సెకండ్ల పాటు విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఇది లేటెస్ట్ అప్డేట్. సో ఇక తమిళనాడులోని మహేంద్రగిరిలో ఉన్నటువంటి ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్లో ఈ పరీక్ష జరిగింది. ఇక దీర్ఘకాల పరీక్షకి సంబంధించి 3 సిబ్బందితో కూడినటువంటి మానవ అంతరిక్ష కార్యక్రమం ఈ గగన్యాన్కి ఇది ఒక ప్రధానమైనటువంటి మైలురాయిగా చెప్పడం జరుగుతూ ఉంది. ఇప్పుడు మనం డిస్కస్ చేసినటువంటి అన్ని పాయింట్స్ని బేస్ చేసుకొని క్వశ్చన్ని సింపుల్గా స్టేట్మెంట్ రూపంలో అడగవచ్చు. గగన్యాన్ అని ఇచ్చి ఇది 7 రోజుల సిబ్బందిని, అంటే గగన్యాన్ ద్వారా 3 సిబ్బందిని 7 రోజుల పాటు అంతరిక్షంలో ఉంచనున్నారు. ఎస్, రైట్. అలాగే ఇది 400 కిలోమీటర్ల దూరంలో టార్గెట్లోకి వెళ్ళనుంది. ఎస్, రైట్. ఇక దీనికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ని బేస్ చేసుకొని అడిగాడు అనుకోండి. సో ఇలా తమిళనాడులోని మహేంద్రగిరిలో ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్లో గగన్యాన్కి సంబంధించినటువంటి 720 సెకండ్ల పాటు నిర్వహించినటువంటి పరీక్ష విజయవంతమైందా లేదా అని అంటే ఎస్ అయింది. సో ఇలా మొత్తం కంటెంట్ని నేర్చుకుంటే మనం స్టేట్మెంట్ లెవెల్ క్వశ్చన్ చేయడం కూడా చాలా ఈజీ అయిపోతుంది. ఓకేనా? ఇది గగన్యాన్కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్. ఇక ఈ గగన్యాన్ సిబ్బందిని ఎక్కడి నుంచి తీసుకోవడం జరిగిందని అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి తీసుకోవడం జరిగింది. వీరికి రష్యాకి సంబంధించినటువంటి అంతరిక్ష కేంద్రం ఏదైతే భారత్కి ఇస్రో ఉందో, అలాగే రష్యాకి సంబంధించి ఉన్నటువంటి అంతరిక్ష ప్రయోగాలు చేసేటువంటి సంస్థ ఏదైతే ఉందో దానిలో ట్రైనింగ్ని ఇవ్వడం జరిగింది ప్రత్యేకంగా. సో ఇది పాత అంశం. సో ఇలా మొత్తం మీద గగన్యాన్కి సంబంధించి ఇప్పుడు మనం డిస్కస్ చేసినటువంటి మేజర్ పాయింట్స్ని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇందులో 3 అంతరిక్షంలోకి పంపించబోతున్నారు. ఇలా పంపించే కార్యక్రమానికి సంబంధించి 720 సెకండ్ల పాటు ఇటీవల దీనికి సంబంధించి గగన్యాన్ ప్రోగ్రామ్ కోసం క్రయోజెనిక్ ఇంజన్ అర్హతకి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ జరిగింది. దీనిలో ఇది విజయవంతమైంది. సో దానికి సంబంధించి మనం గగన్యాన్ గురించి పూర్తి అంశాలను ఇప్పుడు నేర్చుకోవడం జరిగింది. ఓకే, ఇక దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
చెస్లో భారతదేశ 73వ గ్రాండ్ మాస్టర్గా ఎవరు ఘనత సాధించారు? ఆప్షన్ ఏ ప్రవీణ్ తిప్సే, ఆప్షన్ బి పరిమార్జన్ నేగి, ఆప్షన్ సి భరత్ సుబ్రహ్మణ్యం, ఆప్షన్ డి వైశాలి రమేష్ బాబు. సో ఎవరు ఈ 73వ గ్రాండ్ మాస్టర్గా భారతదేశం నుంచి చెస్లో అర్హత ఘనత సాధించడం జరిగింది అని అంటే భరత్ సుబ్రహ్మణ్యం గారు సాధించడం జరిగింది. చెన్నైకి చెందిన భరత్ సుబ్రహ్మణ్యం భారతదేశ 73వ గ్రాండ్ మాస్టర్గా నిలిచాడు. స్పోర్ట్స్కి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్గా దీన్ని గుర్తుంచుకోండి. భారత్ నుంచి 73వ చెస్ గ్రాండ్ మాస్టర్గా ఎవరు ఎంపిక కావడం జరిగింది అని అంటే పేరు భరత్ సుబ్రహ్మణ్యం. ఓకే రైట్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇటీవల మరణించిన డేవిడ్ సస్సోలీ, ఏమంటున్నాం? డేవిడ్ సస్సోలీ ఈ క్రింది వాటిలో ఏ సంస్థకు అధ్యక్షుడిగా ఉన్నారు? ఆప్షన్ ఏ యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్, ఆప్షన్ బి యూరోపియన్ కమిషన్, ఆప్షన్ సి యూరోపియన్ పార్లమెంట్, ఆప్షన్ డి యూరోపియన్ కౌన్సిల్. సో దేనికి ఇతను అధ్యక్షుడిగా ఉన్నారు డేవిడ్ సస్సోలీ అని అంటే యూరోపియన్ పార్లమెంట్కి అధ్యక్షుడిగా ఉన్నాడు. ఓకేనా? యూరోపియన్ పార్లమెంట్ ప్రెసిడెంట్ డేవిడ్ సస్సోలీ ఇటీవల మరణించాడు. జస్ట్ దీన్ని ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు గుర్తుంచుకోండి. ఓకే. ఇక దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. టెలివిజన్ రేటింగ్ పాయింట్ టీఆర్పీ సేవలను బలోపేతం చేయడానికి ఏర్పాటు చేసిన వర్కింగ్ గ్రూప్ అధినేత ఎవరు? టీఆర్పీ మనం చూస్తున్నటువంటి టీవీస్ ఏవైతే ఉంటాయో వాటికి టీఆర్పీ అనే ఉంటుంది, టెలివిజన్ రేటింగ్ పాయింట్స్. సో దానికి సంబంధించి దాన్ని ఇంకా మరింత బలోపేతం చేయడానికి ఏం చేశారు అని అంటే వర్కింగ్ గ్రూప్ అధినేతను నియమించడం జరిగింది. అతను ఎవరు అని అంటున్నారు. ఆప్షన్ ఏ శశి శేఖర్ వెంపటి, ఆప్షన్ బి అనురాగ్ సింగ్ ఠాకూర్, ఆప్షన్ సి ఎల్ మురుగన్, ఆప్షన్ డి సుకాంత్ వత్స. సో ఎవరు అని అంటే శశి శేఖర్ వెంపటి. ఓకే. సో సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ, టెలివిజన్ మానిటరింగ్ ఏజెన్సీ, బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ఇండియా బార్క్ని తక్షణమే అమల్లోకి వచ్చేలాగా వార్తా ఛానళ్ల వీక్షకుల రేటింగ్లను విడుదల చేయాలని కోరింది. డేటాను సంగ్రహించడానికి మరియు టెలివిజన్ రేటింగ్ పాయింట్ సేవలను బలోపేతం చేయడానికి వివిధ అంశాలను అధ్యయనం చేయడానికి ప్రసార భారతి సిఇఓ శశి వెంపటి అధ్యక్షతన ఒక కమిటీని వేయడం జరిగింది. ఓకేనా? సో దీనిని గుర్తుంచుకోండి. ఇక దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్లాసిక్ తమిళ్ ఏ నగరంలో ఉన్నది? సి ఆప్షన్ ఏ మదురై, ఆప్షన్ బి చెన్నై, ఆప్షన్ సి కోయంబత్తూర్, ఆప్షన్ డి తిరుచిరాపల్లి. సో ఇవన్నీ కూడా తమిళనాడుకి సంబంధించినటువంటి నగరాలు. సో ఇందులో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్లాసిక్ తమిళ్ ఏ నగరంలో ఉన్నది అని అడుగుతున్నాం. సి జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. చెన్నై ఈజ్ ద రైట్ ఆన్సర్. చెన్నై నగర శివార్లలోని పెరుబకంలో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్లాసిక్ తమిళ్ కొత్త భవనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు. సో నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ టు అస్. ఇక గతంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ క్లాసికల్ తమిళ్ అని చెప్పేసి పిలిచేవారు. ఇక ఇది కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలోని స్వయం ప్రతిపత్తి సంస్థ. 2006 నుంచి 2008 వరకు మైసూర్లో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా లాంగ్వేజెస్ క్యాంపస్లో ఇది పనిచేసింది అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో ఇలా నరేంద్ర మోదీ గారు ఇటీవల ప్రారంభించినటువంటిది కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. ఇక కెన్యా ట్రాన్స్మిషన్ ప్రాజెక్ట్ను అభివృద్ధి చేయడానికి ఆఫ్రికా 50 పెట్టుబడి వేదికతో చేతులు కలిపినటువంటి భారతీయ కంపెనీ ఏది? ఆఫ్రికా 50 అనేది ఆఫ్రికా దేశాల సమాన అభివృద్ధి కోసం తీసుకొచ్చినటువంటిది. దీనికి సంబంధించి కెన్యా ట్రాన్స్మిషన్ ప్రాజెక్ట్ని అభివృద్ధి చేసేందుకు భారతీయ కంపెనీ అనేది ఒక అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. సో ఆ కంపెనీ ఏది అని అడుగుతున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో దీనికి సంబంధించి ఆప్షన్ ఏ ఓఎన్జీసీ, ఆప్షన్ బి పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఆప్షన్ సి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఆప్షన్ డి రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్. సి రైట్ ఆన్సర్ వచ్చి ఏంటి అని అంటే పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కెన్యా ట్రాన్స్మిషన్ ప్రాజెక్ట్ను పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య ప్రాతిపదికన అభివృద్ధి చేయడం జరిగింది. ఇక ఆఫ్రికా 50తో ఉమ్మడి అభివృద్ధి ఒప్పందం పైన సంతకం చేసింది. ఆఫ్రికా 50 అనేది పాన్ ఆఫ్రికా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫారం. సో ఈ ప్రాజెక్ట్ కెన్యాలో మొదటి స్వతంత్ర పవర్ ట్రాన్స్మిషన్గా పీపీపీ ప్రాతిపదికన ఆఫ్రికా యొక్క మొదటి ప్రసార మార్గమాల ఫైనాన్సింగ్ అవుతుంది అని చెప్పేసి కూడా దీనికి సంబంధించినటువంటి వివరణను చూడవచ్చు. ఇక్కడ చెప్పినాం కదా ఆఫ్రికా 50 అనేది ఏంటి అని అంటే
ఇగో పాన్ ఆఫ్రికా అంటే ఆఫ్రికాకి సంబంధించినటువంటి ఖండానికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్. ఓకేనా? సో ఇలా దీనిని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో దీంతో ఎవరు అగ్రిమెంట్ చేసుకున్నారు అని అంటే పవర్ గ్రిడ్ కార్పొరేషన్. ఓకే రైట్. ఇక దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ ఆర్మీ డే 2022 ఎప్పుడు నిర్వహించడం జరిగింది? డేస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ డేట్స్కి సంబంధించి ఎనీ ఎగ్జామ్ 1 or 2 క్వశ్చన్స్ ఉంటాయి. 1 క్వశ్చన్ అయితే పక్కాగా ఉంటుంది. ఆప్షన్ ఏ January 15, ఆప్షన్ బి January 16, ఆప్షన్ సి January 17, ఆప్షన్ డి January 18. సో ఇండియన్ ఆర్మీ డే మరి ఎప్పుడు నిర్వహించడం జరిగింది అంటే January 15 నిర్వహించడం జరిగింది. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో భారతదేశంలోని 74వ భారత సైనిక దినోత్సవాన్ని January 15, 2022 జరుపుకున్నారు. ఢిల్లీలోని కంటోన్మెంట్లో కరియప్ప పరేడ్ గ్రౌండ్లో సైనిక కవాత్ మరియు అనేక ఇతర యుద్ధ ప్రదర్శనలు చేసి ఈ డేని నిర్వహించడం జరిగింది. ఇక భారత సాయుధ బలగాలు చేసినటువంటి త్యాగాలను ఈరోజు హైలైట్ చేయడం జరుగుతూ ఉంది. ఆర్మీ డే ఎప్పుడు అంటే January 15 అని గుర్తుంచుకోండి. ఓకే రైట్. ఇక నెక్స్ట్ క్వశ్చన్, గురుత్వాకర్షణ శక్తి కనుమరుగయ్యేలాగా చేయగల కృత్రిమ చంద్రుడిని భూమిపై ఏ దేశం నిర్మించింది? సి ఆప్షన్ ఏ రష్యా, ఆప్షన్ బి యుఎస్, ఆప్షన్ సి చైనా, ఆప్షన్ డి జపాన్. సో దీన్ని చైనా రూపొందించడం జరిగింది. కృత్రిమ చంద్రుడిని చైనా తయారు చేసింది. చంద్రుని గురుత్వాకర్షణను విజయవంతంగా అనుకరించగలిగేంత తక్కువ స్థాయికి శాస్త్రవేత్తలు శక్తివంతమైన అయస్కాంతాలను ఉపయోగించడంతో గురుత్వాకర్షణను నియంత్రించగలిగే కృత్రిమమైన తక్కువ గురుత్వాకర్షణ చంద్రుడిని చైనా నిర్మించింది అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఓకే రైట్. ఇక దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, భారత క్రికెట్ జట్టు టెస్ట్ కెప్టెన్సీ నుంచి ఎవరు వైదొలిగారు? విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్. సో విరాట్ కోహ్లీ దీనికి సంబంధించి రాజీనామా చేయడం జరిగింది, రిటైర్మెంట్ తీసుకోవడం జరిగింది. దేని నుంచి అని అంటే దక్షిణాఫ్రికా సిరీస్ ఓటమి తర్వాత January 15, 2022 భారత క్రికెట్ జట్టు టెస్ట్ కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ తప్పుకున్నాడు. రిటైర్మెంట్ అన్నాను, రిటైర్మెంట్ కాదు, జస్ట్ టెస్ట్ కెప్టెన్సీ నుంచి తను తప్పుకోవడం జరిగింది. ఓకే. ఇక సోషల్ మీడియా పోస్ట్ ద్వారా కోహ్లీ తన నిర్ణయాన్ని ప్రకటించారు. 68 మ్యాచ్లలో 40 విజయాలను కోహ్లీ అందించడం జరిగింది భారత్కి. అత్యంత విజయవంతమైన భారత టెస్ట్ కెప్టెన్సీలో విరాట్ కోహ్లీ కూడా తన కెప్టెన్సీని నిరూపించుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, స్పోర్ట్స్కి సంబంధించిన అగైన్ వన్ మోర్ క్వశ్చన్. ఇండియా ఓపెన్ 2022లో పురుషుల సింగిల్స్ ఫైనల్స్లో ఎవరు గెలిచారు? లోహ్ కియు, ఆప్షన్ బి లక్ష్య సేన్, ఆప్షన్ సి కిదాంబి శ్రీకాంత్, ఆప్షన్ డి బి సాయి ప్రణీత్. ఇండియా ఓపెన్ 2022కి సంబంధించినటువంటి పురుషుల సింగిల్స్ ఫైనల్స్లో ఎవరు గెలిచారు? సి దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ వచ్చి లక్ష్య సేన్. సో ఎక్కడ జరుగుతున్నాయి అని అంటే January 16 నుంచి 2022న న్యూఢిల్లీలోని కేడి జాదవ్ స్టేడియంలో జరుగుతున్నటువంటి ఇండియా ఓపెన్ 2022లో పురుషుల సింగిల్స్ ఫైనల్స్లో భారత్ షట్లర్ బ్యాడ్మింటన్కి సంబంధించి లక్ష్య సేన్ గెలిచారు. ఫైనల్స్లో సేన్ 24, 22, 21, 17తో 2 వరుస సెట్లలో సింగపూర్కి చెందినటువంటి లోహ్ కీన్ యూను ఓడించడం జరిగింది. లక్ష్య సేన్ అనే అతను 2022కి సంబంధించి భారత్ ఓపెన్ని గెలవడం జరిగింది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా ఓపెన్ 2022లో మహిళల సింగిల్స్ని ఎవరు గెలిచారు? ఇప్పుడేమో పురుషుల సింగిల్లో లక్ష్య సేన్ గెలిచాడన్న, మరి మహిళా సింగిల్స్ని ఎవరు గెలిచారు? బుసానస్ ఉగ్బా మృగంఫన్, ఆప్షన్ బి సుపానిడా ఖతేథాంగ్, ఆప్షన్ సి పివి సింధు, ఆప్షన్ డి ఆకర్షి కశ్యప్. సో దీనికి రైట్ ఆన్సర్ వచ్చి బుసాస్ నన్ గెలవడం జరిగింది. సో ఇండియా ఓపెన్ 2022 మహిళల సింగిల్స్ ఫైనల్స్లో సుఫానిడా ఖేతేతోంగ్ తన స్వదేశానికి చెందినటువంటి బుసానాన్ ఓంగ్పై తలపడింది. సో ఇందులో ఓంగ్ బ్రూమ్ఫాన్ ప్రపంచ నెంబర్ 12లో ఉంది. మహిళల సింగిల్స్ ఫైనల్స్లో ఈమె 22, 20, 19, 21, 21, 13తో విజయం సాధించడం జరిగింది. సో బుసానాన్ గురించి గుర్తుంచుకోండి. మహిళల సింగిల్ ఈమె గెలిచింది భారత్కి సంబంధించి భారత్ ఓపెన్ 2022లో. ఓకే, మహిళల సింగిల్స్. పురుషుల సింగిల్స్ ఏమో లక్ష్య సేన్ గెలవడం జరిగింది. ఈ రెండు కూడా గుర్తుంచుకోండి స్పోర్ట్స్కి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్, స్పోర్ట్స్కి సంబంధించి ఐసీసీ U19 అండర్ 19 ప్రపంచ కప్ 2022కి ఏ దేశం ఆతిథ్యం ఇస్తుంది?
స్పోర్ట్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. సో స్పోర్ట్స్కి సంబంధించినటువంటి వాటిని ఎగ్జామ్లో అడుగుతారు కాబట్టి ఇది మనకి ఇంపార్టెంట్. ఆప్షన్ ఏ దక్షిణాఫ్రికా, ఆప్షన్ బి వెస్టిండీస్, ఆప్షన్ సి ఇంగ్లాండ్, ఆప్షన్ డి ఆస్ట్రేలియా. సి ఆతిథ్యం ఇస్తున్నటువంటి దేశం ఏంటంటే వెస్టిండీస్. ఏంటి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్కి సంబంధించి అండర్-19 మ్యాచెస్కి ఆతిథ్యం ఇస్తున్న దేశం వెస్టిండీస్. సో దీనికి సంబంధించి 14వ ఎడిషన్ ప్రస్తుతం వెస్టిండీస్లో జరుగుతుంది. సో ప్రపంచ కప్ 2022 జనవరి 14న వెస్టిండీస్ మరియు ఆస్ట్రేలియాల మధ్యన ఈ ప్రారంభ మ్యాచ్ అనేది జరిగింది. ఓకేనా. సో ఇలా స్పోర్ట్స్కి సంబంధించినటువంటి అంశాలతో పాటు ఈరోజు కరెంట్ అఫైర్స్ని మీరు అప్డేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.